నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మన దేశం ఒక గొప్ప ధృవతారని కోల్పోయింది. రాతికి ప్రాణం పోసి లోహానికి ఆత్మను అద్దిన మహోన్నత శిల్పి రామ్ వంజీ సుతార్ ఆయన మనల్ని వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయారు. 100 ఏళ్ల పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆయన కేవలం మట్టిని బొమ్మలుగా మార్చలేదు. భారతదేశ చరిత్రను, మన వీరుల ధీరత్వాన్ని భావితరాలకు గుర్తుండిపోయేలా శిల్పాలుగా మలిచారు. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఆకాశాన్ని తాకుతున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూసిన ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఆ అద్భుతానికి రూపకల్పన చేసిన శిల్పి ఇక లేరు. ఆయన చెక్కిన వేలాది విగ్రహాలు మాత్రం మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. రామ్ వి సుతార్ శిల్పకళా చాతుర్యం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆయన కళాఖండాల్ని ఒక్కొక్కటిగా చూస్తే రామ్ వి సుతార్ సృష్టించిన వాటిలో గుజరాత్లోని నర్మదా జిల్లా కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రధానమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఇక 2, ఢిల్లీలోని భారత పార్లమెంట్ ఆవరణలో ధ్యాన ముద్రలో ఉన్న గాంధీజీ విగ్రహం అత్యంత ప్రసిద్ధమైంది. ఇలాంటి గాంధీ విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 నగరాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. ఇక 3వది, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహం ఆయన సృజనే. 4, మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ ఆనకట్ట వద్ద ఉన్న 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారకం ఆయన గొప్ప కళాఖండాల్లో మరొకటి. 5, ముంబైని ఆనుకుని అరేబియా సముద్రంలో నిర్మిస్తున్న భారీ ఛత్రపతి శివాజీ విగ్రహ రూపకల్పనలో కూడా రామ్ వంజీ సుతార్ భాగస్వామ్యం ఉంది. 6వది, దేశం మొత్తమే కాదు, మన తెలంగాణలోని గాంధీ హాస్పిటల్ వద్ద ఉన్న 16 అడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని కూడా ఆయనే రూపొందించారు. ఒక సాదా సీదా రైతు కుటుంబంలో పుట్టి చేతిలో ఉలి పట్టుకుని ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయికి ఎదిగిన సుతార్ ప్రయాణం మనందరికీ ఒక గొప్ప పాఠం. కళ ఎప్పుడూ చనిపోదు అని అంటారు. తన కృషితో దేశ అత్యున్నత పురస్కారాలు అయిన పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాల్ని అందుకున్న రామ్ సుతార్ భౌతికంగా దూరమైన ఆయన సృష్టించిన స్మారక కట్టడాల రూపంలో చిరకాలం జీవించే ఉంటారు.